రాధని అయితే శోభనం గదిలోనికి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తారు. ఇంతలో వాళ్ళ పిన్ని వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఇదిగో అమ్మ నువ్వు శోభనం గదిలోనికి వెళ్ళడానికి పాలు ఇదిగో అని చెప్పి పాలు ఇస్తుంది. ఏంటి అదంతా సిగ్గే, కొంచెం దాచిపెట్టుకో అమ్మ ఆ సిగ్గుని, మరీ అంత సిగ్గుపడిపోతున్నావు అని చెప్పి వాళ్ళ పిన్ని అయితే అంటూ ఉంటుంది. అది విన్న రాధ అయితే అలా నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కృష్ణ వస్తుంది. కృష్ణ వచ్చి, ఏంటి నువ్వు మరీ అంత సిగ్గుపడిపోతున్నావు, ఆ సిగ్గును కొంచెం శ్యామ్ కోసం దాచిపెట్టు అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి మధుర వచ్చి, అమ్మ ఆడదాని జీవితంలో ఇదే మొదటి మెట్టమ్మ, అర్ధాంగికి పరమార్థం తెలిసేది ఈ రోజేనమ్మా, నువ్వు నీ జీవితంలో ఈరోజు దానిని నెరవేర్చబోతున్నావమ్మా అని చెప్పి మధుర అయితే రాధతో అంటూ ఉంటుంది. ఇంతలో అయితే అక్కడ రుక్మిణి అయితే వస్తూ ఉంటుంది. రుక్మిణి వచ్చి, మా చెల్లెలికి ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కృష్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు, కానీ ఎంత తెలిసినా కొందరి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలే అని చెప్పి కృష్ణ అయితే చాలా కోపంగా రుక్మిణి వైపు చూస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాధ అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక రాధను అయితే పాలు గ్లాస్ ఇచ్చి శోభనం గదికి అయితే పంపిస్తారు. అది చూసి రుక్మిణి అయితే ఎలాగైనా సరే ఈ శోభనం జరగకూడదు, జరగడానికి వీల్లేదు అని చెప్పి రుక్మిణి తన ప్లాన్లు అయితే తను వేసుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.